అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండి. ఈ విధంగా చేయండి. కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇలా చేసేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జొన్న పేలాల పిండి రెండు చూపిస్తున్నానండి. పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్కి కొలత ఏం అవసరం లేదండి. ఎక్కువగా పోసుకోవాలి. పోసుకొని అవి వేడవుతున్నంత వరకు ఇక్కడ నేను ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఈ తెల్ల జొన్నలు మంచిగా క్వాలిటీ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. అలాగైతే అన్ని పాప్కార్న్ లాగా మంచిగా పేలుతాయి. ఇప్పుడు నీళ్లు పోసుకొని మంచిగా కడుక్కోవాలి ఒక 2 సార్లు. ఇవి కడుక్కున్న తర్వాత అంతవరకు మనము పొయ్యి పైన పెట్టుకున్న నీళ్లు ఇలా మసులుతున్నాయి చూడండి, వేడైనవి. ఇలా వేడైన తర్వాతనే మనం కడిగి పెట్టుకున్న జొన్నలు వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి జస్ట్ ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఏం ఉడికించిన అవసరం లేదు. ఇలా పైనకి మంచిగా ఉడికితే సరిపోతుంది. ఒకసారి ఇలా కలుపుకొని వీటిని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జొన్నలు నీళ్ళ తీసి వడగట్టుకోవాలి. అన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఆ నీళ్ళంతా పోయే వరకు ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఈ జొన్నల నుండి అంతా నీళ్ళంతా పోయినాయండి. ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని, కాటన్ క్లాత్ వేసుకొని ఈ జొన్నల్ని ఆరబెట్టాలి. ఒక 5-6 గంటలైనా ఆరబెట్టాలండి. ఇలా ఆరబెడితే మంచిగా పాపు అవుతాయి. నేనైతే ఒక 5 గంటలు ఆరబెట్టానండి. మీరు ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. రేపు ఏకాదశి అనంగా ఈరోజు నైట్ ఇలా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి తొందరగా చేసేసుకోవచ్చు. చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 5 అవర్స్ పెట్టానండి. తర్వాత పొయ్యి పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడన్ని వేసానండి. లేదా ఒక చిన్న స్పూన్ వేసుకొని ముందుగా కొద్దిగా ఇలా వేయించుకున్న తర్వాత ఇలా పాప అవుతున్న స్టార్టింగ్లోనే మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత అవే చక్కగా పేలాల్లాగా అవుతాయి. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో. ఇలా అవి అయ్యేసరికి అలాగే వదిలేయాలి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి. అవి ఎలా పేలుతున్నాయి అనేది చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు సరిగా పేలినట్టు అనిపిస్తే మధ్యలో ఒకసారి లైట్గా క్యాప్ తీసి జస్ట్ ఇలా కదపాలి దాన్ని. ఈ ప్యాన్ అయినా కదపొచ్చు, లేదా స్పూన్తో ఇలా అన్నా సరిపోతుంది. జస్ట్ క్యాప్ ఒక సైడ్ నుండి తీసి చూడండి. నాకైతే మొత్తం చక్కగా పేలల్లాగా అయిపోయినాయండి. అన్నీ చక్కగా బాగా వచ్చినాయి పాప్కార్న్ లాగా. ఏవైనా 2-3 గింజలు ఉంటే ఉండొచ్చండి. అవేం ప్రాబ్లం ఏముండదు. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మొత్తం అయిపోయే వరకు ఇలా చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా చేసి పెట్టాను చూడండి. నాకు ఒక చిన్న కప్పుకి ఇన్ని పేలాలు వచ్చాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. సగం వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా సగం ఉన్నాయి కదండి, అవి కూడా వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు వేసిన తర్వాత దీంట్లో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లం ఒక కప్పు అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫస్ట్ వేసింది కూడా అంతా ఒకేసారి వేసి అలా ఆన్ ఆఫ్ చేస్తూ ఇలా మిక్సీ పట్టుకుంటే చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. దీంతో లడ్డు లాగా కూడా చేసుకోవచ్చండి. జొన్న పేలాల పిండి లడ్డు తొలి ఏకాదశి స్పెషల్ అండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు జొన్న పేలాలు వేసి ఇలా మిక్సీ పట్టాను. తర్వాత అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఒక అరకప్పు బెల్లం పౌడర్ వేస్తున్నానండి. మీరు బెల్లమైనా తీసుకోవచ్చు. ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది ఫైన్ పౌడర్ లాగా ఉండాలి. బరకగా ఉండొద్దు. బరకగా ఉంటే ఉండ చుట్టుకోవడానికి సరిగా రాదు. ఇలా ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి పౌడర్ని మొత్తము. ఇలా వేసుకున్న తర్వాత
నేను అంతవరకు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో కొద్దిగా కాజు వేసి ఇలా ఫ్రై చేశానండి, అది చూపించలేదు. ఇది వేడిది ఇందులో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించానండి. ఇది మొత్తం వేసుకొని, ఇది వేడిగా ఉంది కాబట్టి ముందుగా చెంచాతో కలుపుతున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేనైతే నెయ్యి వేసే కలుపుతున్నానండి. ఇది ఉండ చుట్టడానికి చూసుకోవాలి, ఇలా గట్టిగా ప్రెస్ చేసి కలపాలి. ఉండ చుట్టుకొని వచ్చేంత వరకు నెయ్యి వేసే కలుపుతున్నాను. ఇలా నెయ్యి వేసి కలుపుకోవటం వల్ల నిల్వ ఉంటాయి. అదే మనము పాలు వేసి కలపటం వల్ల ఇవి నిల్వ ఉండయండి. అందుకనే ఇలా నేను నెయ్యి వేసే కలుపుతున్నాను. మీరు కావాలంటే కొద్దిగా కాచిన పాలైనా వేసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండ చుట్టుకొని వచ్చే వరకు కలుపుకోవాలి. పాలైనా కానీ నెయ్యి అయినా కానీ. నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ నెయ్యి లేదు అనుకుంటే మీ దగ్గర పాలు వేసుకొని అయినా కలుపుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసే కలుపుతున్నానండి. కలిపిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉండ చుట్టే వరకు రావాలి ఈ కన్సిస్టెన్సీ అనేది. ఇలా వచ్చిన తర్వాత చక్కగా ఉండలు చుట్టేసుకోవటమేనండి. ఇలా అన్ని ఉండలు చుట్టి పెడితే చాలా రుచిగా ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయండి. అందుకని నెయ్యి వేసి కలిపాను. ఈ విధంగా అన్ని ఉండలు చుట్టేయటమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. పేలాలు రెడీ చేసి పెట్టుకుంటే ఇలా ఈ లడ్డు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవటమేనండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా రుచిగా చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ఉండ్రాళ్ళండి, ఇవి బియ్యం రవ్వ అవసరం లేకుండా, పప్పు నానబెట్టే అవసరం లేకుండా జస్ట్ 5-10 మినిట్స్లో ఇలా ఒక కప్పు బియ్యంతో ఈ విధంగా చేయండి. కొత్త విధంగా ఈజీగా అయిపోయే విధంగా చూపిస్తున్నాను. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఇది వాటర్ వేడి చేసుకున్నానండి నేను కెటిల్లో. బాగా వేడైన తర్వాత ఈ వేడి వాటర్ పోసుకోవాలండి. ఇది వేడి వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ రెడీ చేసుకుందామండి. ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పోసుకున్నానండి. పోసుకొని వాటర్ పోసి చక్కగా కడుక్కోవాలండి బియ్యంని. ఇలా కడుక్కొని వాటర్ని తీసేసిన తర్వాత చూడండి, చక్కగా ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని మనం కడుక్కున్న బియ్యంని వేసుకోవాలండి. ఇది బియ్యం వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ చక్కగా ఇలా ఆ వాటర్ అంతా తడంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. తొందరగానే అయిపోతుందండి. 1 to 1.5 మినిట్లో అయిపోతుంది. 1 మినిట్లో అయిపోతుంది. ఇలా చూడండి, మళ్ళీ బియ్యంలాగా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇలా చేయటం వల్ల రవ్వ అనేది పిండిలా కాకుండా రవ్వగా చక్కగా వస్తుందండి. ఇవి ఇప్పుడు బియ్యం ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. చూడండి, బియ్యము చక్కగా ఇలా అయిపోయినాయి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ అనేది ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పట్టుకోవాలండి. కంటిన్యూగా పట్టొద్దు, ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టాలి. చూడండి, రవ్వ చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. అస్సలు బియ్య పిండి అనేది లేకుండా ఓన్లీ రవ్వనే వస్తుందండి ఈ విధంగా చేస్తే. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 3 కప్పుల వాటర్ అయితేనే దీనికి సరిపోతుందండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ వాటరు వేడవుతున్నప్పుడు ఇది పప్పు చక్కగా ఇలా కొద్దిగా వేడి వాటర్ పోసాం కదండి, తొందరగా నానిపోతుంది ఈ విధంగా చేయటం వల్ల. ఇప్పుడు ఈ శనగపప్పుని ఇందులో వేస్తున్నానండి. ఇందులో వేసి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. క్యాప్ పెట్టేసి ఒక 1-2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చక్కగా తొందరగా ఉడికిపోతుందండి ఈ శనగపప్పు ఇలా చేయటం వల్ల. ఫస్ట్ వేడి వాటర్ పోసి పెట్టాం కదండి, అదొక 2 మినిట్స్ వరకు పెట్టామండి. మనం అంతలోపు రవ్వ చేసుకున్నాము. ఇది చక్కగా ఉడికిన తర్వాత ఒక 60-70% శనగపప్పు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న రవ్వ వేసుకోవాలండి. ఈ రవ్వ వేసుకొని ఇలా కలపాలండి. కలిపేసి క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. రవ్వ వేసిన తర్వాత మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఈ రవ్వ తొందరగానే ఉడికిపోతుందండి. 3-4 మినిట్స్లో అలా చక్కగా ఉడికిపోతుంది. ఇది మంచి కుక్ అయ్యే వరకు మధ్యలో చూసుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలండి, ఇదంతా ఉడికే వరకు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టేసి పక్కకి ఒక 2 మినిట్స్ పాటు పక్కకు పెట్టాలండి. చల్లారితే చక్కగా ఇలా ఉండ్రాలు చేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఉండ్రాలు చేసేస్తున్నాను చూడండి. ఇలా ఉండ్రాలు చేసేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి. జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోతుందండి. 1 కప్పు బియ్యంతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.